ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వచనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అద్భుతమైన మహాకృపను బట్టి మనం ఇప్పటి వరకు ఈ విధంగా ఉండడానికి, దేవునిలో ఎదగడానికి, దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం బలపరచుకోవడానికి దేవుడు తన కృపను మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనము కొలస్సీ పత్రికలో ఉన్న 3వ అధ్యాయములో ఉన్న కొన్ని వచనాలను మనం పరిశీలన చేసుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం నుండి చదువుతున్నాను, చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. సార్, మరి ఇది కొలస్సీ 3 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాము. దీని మీద మీరేమన్నా డిస్కషన్ లాగా ఇక్కడ అంటే మీ డౌట్ మనం వచనం బై వచనం చేసుకుంటూ వద్దాము. ఈ వచనం బై వచనం వెళ్ళే విధానంలో మనం మొదటగా మనం దేన్ని చూడవచ్చు అని అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనేది మనం ఇక్కడ మొదటి వచనంలో కనబడుతుంది. మౌతుది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇక్కడ మనము లేపబడటము అనేది దేనికి మనకు సూచిస్తుంది అనేది మన ఆలోచనలో వచ్చుండొచ్చు. నా ఉద్దేశం లేపబడతామని అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములో పాలిభాగస్తులయ్యి లేపబడతాం అనేది నా ఉద్దేశం. ఆయనతో కూడా పునరుద్ధానం చెందడం, బాప్తిజము ద్వారా పాతి పెట్టబడి మాట చెప్పాం, తిరిగి లేపబడటం. పునరుద్ధానంలోనూ మనం ఇంకా పాలు పంపులు మనం ఇంకా పొందుకోలేదు, కానీ పునరుద్ధానంలో మనం ఇంకా లేపబడలా. అయితే దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, ఎవరైతే నీటిలో బాప్టిజం, యేసు ప్రభువును అంగీకరించి నీటిలో బాప్టిజం తీసుకొని వాళ్ళు తిరిగి ఆ బాప్టిజంలో మునుగుతాం. మొదటగా మనం మునుగుతాము, ఆ తర్వాత పైకి లేపబడతాం. దీనిని ఈ విధంగా, నేను పాపం విషయంలో చనిపోయానని మనం బాప్టిజం తీసుకుంటాం, నీటిలోకి మునుగుతున్నాం. ఆ తర్వాత దేవుని కొరకు నేను లేపబడుతున్నాను, జీవిస్తున్నాను అని చెప్పి మనం లేపబడటం. ఈ యొక్క క్రీస్తుతో కూడా, క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడు తిరిగి లేచాడో మనం కూడా బాప్టిజంలో తిరిగి లేచిన విధానాన్ని లేపబడటము అనేది మనం చూపిస్తా ఉన్నాం. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని. దానికంటే ముందు ఇంకొక పదం ఉంది సార్, ఏమిటి? పైనున్న వాటిని వెదకుడి అని. ఏంటి పైన ఉన్నాయి? పైన అంటే నాకు తెలిసి పరలోక రాజ్యం ఉన్నది, యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నారు, దేవుడు అక్కడే ఉన్నారు, పరిశుద్ధాత్మ యందల ఆనందం ఉన్నది, జీవ కిరీటం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది, దేవదూతలు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న గృహములు, ఇవన్నీ పైన. సో అంటే పరలోకం పైన ఉంది, దేవుని యొక్క సింహాసనం ఉంది, దీనికంటే పైగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుని యొక్క పరలోక దూతలు దేవుని నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నారు. అవునవును. కనుక ఈ యొక్క పరలోక సంబంధమైన దేవదూతలు, దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అలాగే దేవుని యొక్క విధానము, పరిశుద్ధ దూతలు, దేవుని యొక్క సింహాసనము, ఈ యొక్క వీటన్నిటి గురించి ఈ పరలోక సంబంధమైన, పై సంబంధమైన అంటే దేవుని సంబంధమైన ఒకటి. రెండోది ఆ దైవ సంబంధముగా ఉన్న దేవుని వాక్యములో ఉన్న విషయాలు, వాటన్నిటిని మనం పరిశీలనగా తెలుసుకోవడం పై సంబంధమైనవి అనేది మనం తెలుసుకోవాలంటారు. ఓకే, మరి ఒక మాట యాడ్ చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంటే అన్నపానములు కాదు, కానీ పరిశుద్ధాత్మ యందల ఆనందం అని కూడా రాసింది. సో పైన అంటే పరిశుద్ధాత్మ యందల ఆనందం అక్కడ ఉంటుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున
కూర్చుండి ఉన్నాడు. ఉమ్. దీన్ని ఏంటి మనం సార్ ఇది? ఈ వచనం ఏంటి సార్ అర్థం, దీని అర్థము? క్రీస్తు దేవుని కుడిపాస్యమును కూర్చోవటం అంటే ఇప్పుడు సహజంగా మనకేమనిపిస్తుందంటే దేవుడికి ఆ, ఎడమ కుడి కుడి ఉన్నాయి అనేది ఉంది. ఉందే. మానవులమైన మనకు ఎలాగుందో అవును, దేవునికి కూడా అలాగ ఉంది అనేది మనం అనుకుంటాం. అనుకుంటాము. దేవునికి కూడా అలాగ ఉన్నదని మనం ఉన్నది అనుకుంటాం. అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ఇది వారు దేవుని విషయంలో మనము ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఆ, ఇది అలంకార రూపంలో సాదృశ్య రూపంలో చెప్పబడేవి దేవుని గురించి. ఎందుకంటే దేవుడు నిరాకారుడు, ఓకే, ఆకారము లేనివాడు. అంటే లేనివాడు మన వల్లే చేతులు కాళ్ళు తల ఇవన్నీ ఉన్నాయి దేవునికి అనేది కాదు. ఇక్కడ కాదు మనకి కానీ ఏ విధంగా కనబడుతుందో అలా ఉందని కాదు. అవును. ఇది మనకు అర్థం కావడానికి మానవ భాషలో ఇది చెప్పబడుతుంది. ఓకే, మానవ భాషలో దేవుని గురించి వివరించబడుతుంది కనుక మనుషులమైన మనకు అర్థం కావాలంటే మనకు అర్థమయ్యే ఈ భాష విధానాన్ని ఉదాహరణనే తీసుకోవాలి. తీసుకుని చెప్పారు. సో మనకు అర్థమయ్యే విధానం ఏంటంటే కుడిపాస్యం అనేది బలము దగ్గరగా ఉండటం బలము గురించి, దగ్గరగా దగ్గరగా ఉండటం గురించి పక్కనే మాట్లాడుతున్నాం. ఉన్నట్టుగా. కనుక అంటే క్రీస్తు దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఓకే, దేవుడు ఇంకొకటి కుడి ఎప్పుడు కూడా బలాన్ని సూచిస్తూ ఉంది. ఓకే. కుడి చేయి ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది, తర్వాత మిగిలిన చేయకండి. కనుక ఈ బలము దేవుడు దేవునికి క్రీస్తు బలమై ఉన్నాడు, బలమైన విధంగా ఉన్నాడు అనేది మనం చూడవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారు అపోస్తల కార్యాల్లో చూసి ఆరోహణమై దేవుని కుడి పార్శ్వం ఆకాశం తెరవబడుతా దేవుని కుడి పార్శ్వం ఆయన కూర్చుండట కూడా మనము చూస్తాం. దేవదూతలు మేఘారుడై, అవును, 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అట్లాగే అపోస్తల కార్యంలోనే స్టెఫన్ అంటాడు, ఆకాశం తెరవబడుతా మనిషి కుమారుడు లేదా క్రీస్తు దేవుని కుడి పార్శ్వం నుండి నుంచుని జ్ఞాపన చేయటము స్టెఫను చూసినట్టుగా మనము చూడవచ్చు. సో కుడి పార్శ్వమున అనేది దేవుని యొక్క బలము పక్కనే ఉన్నాడు ఆయనని. సో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటిని పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని రాస్తుంది. ఏలయనగా మీరు మృతి పొందితిరి అని ఉంది. సో భూ సంబంధమైన వాటి మీద అంటే ఇక్కడ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఏం చదువుకోవాలి, ఇవన్నీ మనకి భూ సంబంధమైనవి. ఏం సంపాదించాలి, ఏ విధంగా ఉండాలి, ఏం తినాలి, ఇవన్నీ కూడా. సో వీటి మీద మనసు పెట్టుకోకుండా అలాగే ఇంకా అనేక మన కుటుంబం, బంధువులు, స్నేహితులు ఇవన్నీ కూడా భూ సంబంధంగా మనము ఉండేవి. కనుక అవి కావాలి, మనం బ్రతకడానికి అవి కావాలి. కానీ మన మనస్సు దాని మీద ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశమైన పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ పైనున్న వాటి మీద మనము మనసు పెట్టుకోవాలి. ఎందుకు భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టద్దు అంటున్నాడు అని అంటే దాని విషయంలో బాప్టిస్వం ద్వారా మనం మృతి పొందేది. ఓకే, కనుక మనము మీ జీవము ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే క్రీస్తుని అంగీకరించాం మనం. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారందరి నూతన సృష్టి, పాతవి గతించెను. నువ్వు నన్ను అంగీకరిస్తే నేను నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. మరి నిత్య జీవం వెంటనే పొందుకుంటున్నామా? లేదు, పొందుకోవట్లేదు. అదే ఇక్కడ ఈ విషయం చెప్తున్నాడు. నువ్వు క్రీస్తుని అంగీకరించావు గనక నీ జీవం, నువ్వు నిత్యత్వంలో పొందుకునే జీవం అనేది క్రీస్తులో దాచబడి ఉంది. నువ్వు కలిగి ఉంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఎప్పటికీ? ఆ సమయము పూర్తయ్యే సమయానికి వచ్చినప్పటికి, ఆ సమయం పూర్తయ్యే, దేవుడు నియమించిన సమయం పూర్తయ్యే సమయానికి ఆయన జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, అంతం వరకు సహించిన వాడు బహుమానాన్ని పొందుకుంటాడు. అది అన్నమాట. మీ అందరికీ వీడియో వీక్షించిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. తరువాత భాగం మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే వందనాలు. ప్రార్థన చేసుకున్నాను.